వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. అంటే ప్లస్ మోన్ వేసి పేపర్ వేసారు కదా దాని గురించి వచ్చాం. మొన్నటి నుంచి అవును, వేరే ఆట ఎక్కించుకోవాలయా, వేరే ఆట ఎక్కించుకోవాలి. పిల్లకాయలకి ఏమన్నా అయితే ఏం చేస్తాం? లేరా బిడ్డలు ప్రతి వారం వస్తాం మేము వెంకటగిరికి. ఏ ఒక్క పని వదిలిపెట్టాం. 16 మంది ఉన్నారు. వెనకరా నువ్వు వెనకరా కదా. 16 మంది. 16 అనేది అదృష్ట సంఖ్య. 30 ఎక్కాల 16 మందిని పక్కకెళ్ళాడయ్యా బాబు. లేదు, ఇన్సూరెన్స్ లేదు. ఆ బండి ఏమన్నా అయితే ₹1 వెనకెళ్తే ఇన్సూరెన్స్ రావు. ఏ స్కూల్ అయితే స్కూల్ పేర్లు కూడా రాసుకోండి. వాళ్ళకి ఏ స్కూల్లో అవుతున్నారో వాళ్ళకి నోటీసులు మనకి రఫ్ చేద్దాం. అలాగే దాని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు స్కూల్స్ వాళ్ళందరూ. ओ भैया ఆర్టీఓ ఆఫీస్ కోడూరు. యాక్చువల్గా ఈరోజు తిరుపతి డీటీఓ గారి ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే వెంకటగిరి టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా ఈ స్కూల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఈ ఆటోల్లో ఈ క్యాబుల్లో స్కూల్ బస్సుల్లో ఓవర్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వేసుకొని తిరుగుతున్నారు కంప్లైంట్. దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము ఇక్కడ కేసెస్ని బుక్ చేయడం జరిగింది. చాలా వెహికల్స్ ఏ విధంగా అయితే కంప్లైంట్ వచ్చిందో ఆ విధంగా తిరుగుతున్నాయి. ఇక్కడ కరెక్ట్ అన్నది అవి వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. 10 వెహికల్స్ పట్టుకున్నాము. దాంట్లో వచ్చేసి 3 క్యాబ్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క క్యాబ్లో దాదాపు 10 మంది పైన స్టూడెంట్స్ ఎక్కించున్నారు. ఆటోలో అయితే ఒక్కొక్క ఆటోలో 16 మంది ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్. ఇది కరెక్ట్ కాదు. అందరికీ కేసెస్ బుక్ చేయడం జరిగింది. డేంజరస్ డ్రైవింగ్ కింద, ఓవర్ రోడింగ్ ప్యాసింజర్స్ కింద, ఓవర్ రోడింగ్ స్టూడెంట్స్ కింద బుక్ చేయడం జరిగింది.
స్కూల్ ఆటోలు ఎక్కించుకోవడానికి ఎంకరేజ్ చేయొద్దు, దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. అటువంటి ఆటోలు మీరు అలౌ చేయొద్దు ఎక్కడ కూడా. స్కూల్ చిల్డ్రన్ అయితే మాత్రం ఎక్కడ ఎంతవరకు ఎక్కాలో అంతవరకు ఎక్కించండి, ఆటోస్లో కానీ క్యాబుల్లో కానీ వాళ్ళ సీటింగ్కి ఫస్ట్ ఎక్కించండి. ఏకంగా అసలు ఆటో రిక్షాస్కి బ్యాక్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసేసి కూడా స్టూడెంట్స్ అక్కడ ఎక్కిస్తున్నారు. చాలా డేంజరస్ పరిస్థితి. పిల్లలు అంత గట్టిగా పట్టుకోలేరు, అంటే పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు పడిపోయి ప్రమాదం జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. వాటి అన్నిటికి సంబంధించి ఒక 10 వెహికల్స్ కేసెస్ బుక్ చేసాము. ఇవి కేసెస్ కొనసాగుతాయి, ర్యాండమ్గా చెకింగ్ చేస్తున్నాం. ఇక్కడ దీని మీద దృష్టి పెట్టాము ఆల్రెడీ. స్కూల్ యాజమాన్యం మేము చెప్పేది ఏంటంటే అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చే స్కూల్ వెహికల్స్ అన్నిటికీ కూడా డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా, వచ్చేసి ఆ వెహికల్కి రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, ఇన్సూరెన్సెస్ ఫిట్నెస్ పక్కగా ఉన్నాయా లేదా, ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కిస్తున్నారు ఒకసారి మీకు అక్కడ అబ్జర్వర్ పెట్టుకొని అబ్జర్వ్ చేసుకొని పిల్లలు ముందు. ఎందుకంటే పిల్లల ప్రాణాలు మనం చూస్తున్నాం చాలా విలువైనవి. దీని నుంచి రోడ్ సేఫ్టీని కూడా చాలా వ్యాస్ట్గా మేము ప్రచారం చేశాము డేంజరస్ డ్రైవింగ్స్ కింద, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్ యాజమాన్యానికి మీరు ఏం జరుగుతుందనేది బయట చూడండి, ఎంతవరకు కరెక్ట్గా ఎక్కించండి, పంపించండి. ఓకే, ఇలా తిరిగితే మాత్రం ఖచ్చితంగా మేము కేసు బుక్ చేస్తాం. నెక్స్ట్ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం. దీని మీద డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.